మిత్రులారా, ఈరోజు మనము అక్షయ తృతీయ యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుందామా? అక్షయ తృతీయ అంటే క్షయము కానిది, అక్షయము. అక్షయము అంటే ఏమిటి? ఎప్పుడు నిండుగా ఉండేది. మన పురాణాల ప్రకారం పరమేశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించారట. వైశాఖ మాసంలో తదియనాడు చేసే వ్రతం, ఈ తదియనాడు చేసే జపము, దానము, హోమము ఏమైనా వాని ఫలితం అక్షయమవుతుందని ఈశ్వరుడు చెప్పారట. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని పూజించటం ద్వారా ఆ లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది. ఈ అక్షయ తదియకు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ రోజున యొక్క పవిత్రత గురించి ఏం చెప్పారంటే, మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన పరశురాముడి జన్మదినం. 2 శ్రీహరి పాదముల నుండి పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం. 3 యుగాలలో త్రేతాయుగం మొదలైన రోజు. 4 తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుణ్ణి పిడికెడి అటుకలతో కుచేలుడు కలుసుకున్న రోజు. 5 మహాభారతమును వ్యాస మహర్షి వ్రాయడం మొదలుపెట్టిన రోజు. 6 సూర్య భగవానుడు పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు. 7 శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన రోజు. 8 ఆదిశంకరాచార్యులు లక్ష్మీమాత కోసం కనకధారాస్తవం చేసిన రోజు. 9 జగన్మాత అన్నపూర్ణాదేవిగా తన అవతారాన్ని స్వీకరించిన రోజు. 10 పాండవ పత్ని ద్రౌపదిని నిండు కొలువులో దుశ్శాసనుడి బారి నుండి శ్రీకృష్ణుడు కాపాడిన రోజు. ఈరోజు మనం చేసే దాన ధర్మముల వలన మన పుణ్యం రెట్టింపవుతుంది. ఈరోజు చేసే అన్నదానం, వస్త్రదానంతో పాటు చలివేంద్రములను ఏర్పాటు చేయటం వలన మన పితృదేవతలు కూడా తరిస్తారు. పేదవారికి చెప్పులు, గొడుగులు దానం చేసిన విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ అక్షయ తృతీయ రోజున మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. కొత్త కుండలో నీరు పోసి ఆ ఉదక భాండమును బ్రాహ్మణుడికి దానం చేసిన విశేష ఫలితమని మన పెద్దలు తెలియచేశారు. సో లక్ష్మీమాత కటాక్ష అనుగ్రహ ప్రాప్తిరస్తు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసేర్భూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతీం శ్రేర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.